హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వీకెండ్ అండి. లాస్ట్ వీకెండ్ ఎలా స్పెండ్ చేసాం, ఏం కుక్ చేసుకున్నాం అండ్ మా హస్బెండ్ స్పెషల్ గా చేశారు నా కోసం. ఆ కర్రీ కూడా నేను 4 years తర్వాత తింటున్నాను. సో ఎలా ఉంటుంది తన మాటలోనే చూద్దూరు ఎలా చేశారు అన్నది. సో కీప్ వాచింగ్. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఏమైనా చూస్తుంటే డూ సబ్స్క్రైబ్. మార్నింగ్ లేవగానే బాబుని అయితే కొంచెం సేపైనా నేను సన్లైట్ కోసం పైకి తీసుకొని వస్తాను. బెంగళూరులో చాలా రేర్ గా వస్తుంది సన్లైట్. సో వచ్చినప్పుడల్లా కాసేపైనా తీసుకొని పోదాం అని చెప్పి తనతో పాటు నేను కూడా ఒక 15 minutes అయితే పైన స్పెండ్ చేస్తాను క్వాలిటీ టైం అండ్ బాబుతో. ఎండలో ఉండడం వల్ల బాబుకి విటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది అండ్ బాబుకి ఎలానో డాక్టర్స్ అయితే డ్రాప్స్ సజెస్ట్ చేశారు. ఈవెన్ ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా డెఫిషియన్సీ ఎక్కువ అయ్యి డ్రాప్స్ యూస్ చేస్తున్నారు. సో మనకు ఫ్రీగా దొరికేది కదా, ఒక 10 minutes అయితే ఎండలో ఉండడం చాలా హెల్త్ కి మంచిది. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయట్లేదు, బాబు కోసం అయితే ఉత్తపం లాగా వేసి జస్ట్ క్యారెట్ వేసి ఇచ్చేసాను. తనైతే తినేసారు మంచిగా. మేము డైరెక్ట్ గా లంచ్ చేద్దామని, లంచ్ అయితే ఇవాళ మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తున్నారు. సో తనైతే అన్ని ప్రిపేర్డ్ గా పెట్టుకున్నారు ముందే. మనమైతే రోజు చేస్తుంటాను కాబట్టి ఫ్రిడ్జ్ లోంచి తీసుకురావడం వేసేయడం అట్లా ఉంటుంది. తినైతే అన్ని చేసి పెట్టేసుకున్నారు. ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ ప్రతిదీ కట్ చేసుకొని పోపులు కూడా అన్ని లైన్ గా పెట్టుకుంటున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఏదో కింద పోసేసారు, డబుల్ పని అనమాట. సో వీడియో చూస్తూ ఉండండి, తన మాటల్లోనే తను ఎలా చేస్తున్నారు కర్రీ అన్ని చూపిస్తారు అన్నమాట. సో కీప్ వాచింగ్. హే హాయ్ అందరికీ. ముందుగా ఈ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, అండ్ ఇవాళ నేను లక్ష్మి కోసం ఒక కర్రీ చేస్తున్నాను. ఓకే, అది చామగడ్డ కారం పులుసు. ఎందుకు ఇదే చేస్తున్నానంటే ఇది కొన్ని సంవత్సరాల బ్యాక్ మేము తినేవాళ్ళం అసలుకి, బట్ ఈ మధ్య తినట్లేదు. సో ఎందుకో లక్ష్మి లాస్ట్ వీక్ తినాలనుంది అనింది. సో వై కాంట్ అనేసి గూగుల్లో చాలా రీసెర్చ్ చేశాను. ఫైనల్లీ ఐ ఫౌండ్ ద డిష్. ఓకే, అంటే రెసిపీ అర్థమైంది. సో లెట్ మీ డూ దట్ ఫర్ లక్ష్మి. ఓకే, యా థ్యాంక్స్ బుజ్జి. థ్యాంక్ యూ. సో ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడాలి లైక్ గ్యాస్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. ఓకే, దెన్ ఓకే పుట్ హై ఫ్లేమ్. ఓకే, కొంచెం తర్వాత ఆయిల్ పెట్టుకొని, నేను మర్చిపోతానేమో సీక్వెన్స్ గా పెట్టుకున్నాను ఏమేమి వేయాలనేసి. ఓకే, యూ కెన్ సీ ఆల్ ఇన్ ద సీక్వెన్స్ ఏమేమి వేయాలనేసి, ఎందుకంటే అందరు తినేది కాబట్టి మంచిగా చేయాలని ఒక ఒపీనియన్. ఓకే, సో అసలు నిజం గాయస్, ఇంతవరకు తను ఏమీ చేయలేదు. నాకు తెలిసి ఒక వీడియోలో మీకు చెప్పినట్లున్న ఒక్క చేశారు డిష్, ఆ తర్వాత ఇప్పుడే ఇది చేయడము. అది కూడా నేను అడిగానని చెప్పి చేస్తున్నారు. ఇవాళ అయితే నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చారు. ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేశారు, ఇంకో సైడ్ ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కూరకి చాలా నూనె వేసుకోవాలి. సో లెట్ మీ ఫస్ట్ పుట్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఓకే, అన్ని నేను పక్కన వేసేస్తున్నాను ఇలా. ఈ మెంతులు ఇంపార్టెంట్ కదా పులుసుకి అయితే. పులుసు కూర ఏది చేసినా కూడా మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వేయకపోతే ట్రై చేయండి ఇలా. ఇంకా ఫైనల్లీ ఆ పప్పులు కూడా వేసేసి ఫైనల్ గా ఇవన్నీ వేసుకున్నాక మిర్చి కూడా వేసేస్తున్నాను. ఓకే ఓకే, ఇవన్నీ వేసుకోవాలి ఇనిషియల్ గా. ఓకే, బికాస్ ఇట్స్ నీడ్. తెల్లగడ్డలు వేస్తున్నాను, ఇవి కొట్టుకోవాలి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి. ఓకే, ఇవి తగ్గించుకోండి మంట. తర్వాత కరింపాకు. ఓకే, ఫ్లేవర్ కోసం. ఓకే, then after that onions. Okay, సో మనం అయితే ఆనియన్స్ వేస్తున్నాము. సో కొంచెం మగ్గాక మనం ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. లెట్ మీ యాడ్. సో టమోటాస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, యా. సో టమోటాలు వేసుకున్నాం కాబట్టి చాలా సోప్ అయింది. ఇప్పుడు మనం పసుపు వేయాలి, ఇది కామన్ అండి. సో పసుపు ఖచ్చితంగా వేయాలి. తర్వాత కారం వేయాలి. లెట్ మీ యాడ్ మిర్చి. ఓకే, తర్వాత ధనియాల పొడి, ఇది 1 స్పూన్. తర్వాత మిరియాల పొడి. ఓకే, సో ఇవన్నీ వేసాక లెట్స్ మిక్స్ ఇట్ అప్. ఇప్పుడు ఇలా బాగా మగ్గాలి. దీని తర్వాత ఇప్పుడు మనము
టామరిన్. ఓకే, అది చింతపండు కలుపుకున్నాము, అది పోయాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా పోసినాక ఫుల్ ఫ్లేమ్ మీద ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు అయితే బాగా మగ్గించుకోవాలి. మీకు నిల్వ ఉండాలి అంటే నిల్వ అంటే రేపు కూడా తింటాము అనుకున్నప్పుడు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు కానీ పులుసు కూరలు అప్పుడు చేసినప్పుడు కన్నా కాసేపు తర్వాత తింటే చాలా బాగుంటాయి. లైక్ చేపల పులుసు ఎలా చేస్తామో అలా. సో చామగడ్డలన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను మీన్ వైల్ అది బాయిల్ అయ్యే లోపల. అండ్ ఈ కూరలో కానీ పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి పల్లీలు వేసి చేయండి. నేను ఈవెన్ మనము చిక్కుడుగా చేస్తాం కదా, అప్పుడు కూడా పల్లీలు వేస్తారు మా అమ్మ అయితే. సో నాకు అలా అలవాటు, దీంట్లో కూడా వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను పక్కన. అంటే అది బాయిల్ అయిపోయిన తర్వాత వాటర్ వేసుకొని అది బాగా మరిగిపోయిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి మనము. సో సాల్ట్ వేయాలి, మర్చిపోయాను. ఓకే, సాల్ట్ వేస్తున్నాను. సో ఇలా గ్రేవీ బాగా బాయిల్ అయినప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. ఓకే, మన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ బాయిల్ అయిన తర్వాత తెలుస్తుంది కదా మనకు ఎంత కావాలి కన్సిస్టెన్సీ, లూజ్గా కావాలి కొంచెం గట్టిగా కావాలి అని చెప్పి అంతవరకు మరిగించుకొని మనం చామగడ్డలు అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టేస్తున్నాను అవి. సో మూత పెట్టేసా బుజ్జి. సో మూత పెట్టేద్దాం. ఓకే, సో ఈ విధంగా చేసాం మనము. సో క్లోజ్ చేశాను. సో టైం పడుతుంది. ఇప్పటి నుంచి లక్ష్మి విల్ టేక్ ఓవర్. ఓకే, సో ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత మనం చామగడ్డలో పల్లీలు యాడ్ చేసుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవడమే అంతే. నా కోసం అయితే ఇవాళ సండే మామూలుగా నాన్ వెజ్ తినేవాళ్ళము, బట్ ఈ మధ్య ఎప్పుడు సండే ఎవ్రీ సండే తింటున్నామని చెప్పి ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము. డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పి ఇంకో సైడ్ రైస్ అయితే ఉడుకుతా ఉంది. కర్రీ అయితే ఇంకా మా హస్బెండ్ ఎలానో అయిపోయింది. ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని తినేస్తే ఇంకా అదిరిపోతుంది. సో ఇవాళ మా లంచ్ స్పెషల్ అయితే ఇది. మేబీ డిన్నర్ ఉంటుందో ఉండదో తెలియదు. కర్రీ అయితే బాగా వచ్చింది అనుకొని ఆఫ్టర్నూన్కే అయిపోతుంది, లేకపోతే ఈవినింగ్ టిఫిన్ పెట్టుకుంటాం అంతే. ఎలా అనిపించింది మీకు? నాకైతే ఆ రోజు టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ అయితే. సో ఇంకా నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పి, నేను డిటాక్స్ వాటర్ ఏదో ఒకటి తీసుకుంటాను మార్నింగ్తో. సమ్ టైమ్స్ తీసుకుంటాను, సమ్ టైమ్స్ జస్ట్ హాట్ వాటర్ కానీ లేకపోతే అప్పటికప్పుడు జీరా వాటర్ కానీ, కొన్ని టైమ్స్ జీరా వాటర్ సోక్ చేసి తీసుకుంటాను, బాయిల్ చేసి తీసుకుంటాను. సో ఏదో ఒకటి. ఇక్కడైతే నేను దీంట్లో మింట్ వేసాను. మింట్ చాలా మంచిదండి మన హెల్త్కి. అండ్ లెమన్ వేసాను, జింజర్ వేసి, కుకుంబర్ కూడా వేసి నైట్ అంతా సోక్ చేసాను. అది 1.5 లీటర్ బాటిల్. సో నేను 1 లీటర్ వరకు పోసేసి అన్ని అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆఫ్టర్నూన్ లోపల అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా కర్రీ అయితే అంత లోపలికి వాటర్ వేసాము కదా, అది బాగా అయితే బాయిల్ అయిపోయింది. బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా చామగడ్డలు అండ్ నేను పప్పులు కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. చామగడ్డలతో పాటే 2 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా 2 అయితే యాడ్ చేసి మన కన్సిస్టెన్సీ ఎంత వరకు కావాలో ఇంకా అంతవరకు బాయిల్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే. సో కర్రీ అయితే ఆ రోజు చాలా బాగా అనిపించింది. అండ్ పక్కన ఏంటంటే ఇంకా బాబు తినరు. నేను ఎక్కువ పులుసు కూరలు అంటే నేను ఇంట్లో అసలు చేయను. నార్మల్గా ఎప్పుడైనా చేస్తే బెండకాయ చేస్తాను, బట్ ఇప్పుడు చేశాను. తను తింటారో లేదా అని చెప్పి పెరుగు అయితే నేను తిరగబాటు చేస్తున్నాను. ఇక్కడ క్లైమేట్ కి పెరుగు డైరెక్ట్ గా పెడితే కోల్డ్ వచ్చేస్తుంది. అండ్ మా బాబుకి అయితే ఎప్పుడు రాలేదు అలా పెడితే, బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తిరగబాటు వేసే చేస్తాను. రాకుండా ఉంటుంది, సేఫర్ సైడ్ అది. నాకు వీడియో కూడా చేశాను దీనిపైన. నార్మల్ పెరుగు పెట్టడం కన్నా ఇలా కొంచెం ఆయిల్, ఎండుమిర్చి, ఆనియన్స్, కొంచెం మీకు ఆవాలు బాబుకి పెట్టాలనుకుంటే ఆనియన్స్ మీకు ఆప్షనల్ అండి. నెక్స్ట్ ఆయిల్ అవన్నీ రోస్ట్ చేసుకొని కొంచెం ఇంగవ కూడా యాడ్ చేసేసుకొని పెరుగులాగా యాడ్ చేసేసుకొని బాబుకి కానీ పిల్లలకి కానీ పెట్టామనుకోండి చాలా ఇష్టంగానూ తింటారు. అండ్ జలుబు కూడా రాదు వాళ్ళ ఈ క్లైమేట్ కి, వర్షాకాలంలో కూడా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒకడైతే మా బాబు ఇంకో రకంగా ఎలానో ఆమ్లెట్ వేసాను కదా, దాన్ని అయితే కలుపుకొని తినేస్తున్నారు తను ఇష్టంగా. అండ్ కర్రీ కూడా తిన్నారు తను. అదేంటి అంతా తినేసిన తర్వాత ఇక్కడ అందరం కొంచెం తింటూ ఉంటే కొంచెం టేస్ట్ చేశారు, తనకి నచ్చింది కర్రీ కూడా. అంటే పులుసు కూర కదా తింటారో తినరో అనుకున్నా, బట్ ఇష్టంగా అయితే తిన్నారు. ఇంకా జబర్దస్త్ పెట్టుకొని అయితే చూస్తూ తింటున్నారు మా వాళ్ళైతే. ఇంకా వాళ్ళు తినేసాకైతే నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను డిటాక్స్ వాటర్ తీసుకున్నా, ఆ తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను సోక్ చేసిన తర్వాత. సో ఆకలి అయితే వేయలేదు, కాసేపు వెయిట్ చేసి అయితే నేను తినే లోపలికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. బట్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు ఆల్మోస్ట్ అయిపోయింది 90%. ఆఫ్టర్నూన్ తినేసాము, జస్ట్ 10% ఉన్నింది. అది నేనే తిన్నాను నైట్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత చేశారు కాబట్టి. సో అందరం తినేసి కాసేపు అయితే అలా టీవీ చూస్తూ ఇంకా ఈవినింగ్ అయితే బాబుని పార్క్ కి తీసుకొచ్చాను. అండ్ తన కోసం రీసెంట్ గా అయితే షూస్ తీసుకున్నాను. తనకు అస్సలు అలవాట్లేదు కదా, ఇన్ని రోజులు వేసుకోలేదు. ఇంట్లో వేస్తుంటే అస్సలు వేసుకోవట్లేదు.
తీసి పడేస్తున్నాడు. అండ్ వేసుకున్నా కూడా డిఫరెంట్ గా నడుస్తున్నారు అనమాట. కాలు పైకి పైకి ఎత్తి తనకు అలవాటు లేకపోయేసరికి ఈ రోజు అయితే పార్క్ కి కంపల్సరిగా ఇంక వేసుకొని పోదామని చెప్పి ఇంటికడే ఎంత అలర్ట్ చేసినా కూడా వేసి తీసుకొచ్చా. కొంచెం అలవాటు చేశాను అట్లా అట్లా. అప్పటికి తనకి ఏంటంటే అలవాటు లేని పని కదా, కొంచెం ఫాస్ట్ గా నడిచేటప్పుడు పడిపోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 to 15 టైమ్స్ అయితే పడిపోయారు ఆ రోజు. బట్ ఫైనల్లీ కొంచెం కొంచెం అయితే నేర్చుకున్నారు. ఏదైనా అంతే కదండి, ఫస్ట్ అటెంప్ట్ ఎవరికి ఏమీ రాదు. ఒక 10 టైమ్స్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ అయిపోతాం కదా, అలా అయితే పర్ఫెక్ట్ అయిపోయారు. ఇక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ దొరికింది. ఇక్కడ కొంచెం అంటే డాగ్స్ ఉన్నాయి, దానికోసం అయితే పరిగెడుతున్నాడు. ఇంక ఇక్కడికి వచ్చాకైతే కాసేపు తీసేసాను అనమాట షూస్. ఎందుకంటే అలవాటు లేని పని ఫస్ట్ టైం వేసుకున్నారు, చాలా సేపు వేసుకున్నారు అని చెప్పి నేనే కాసేపు అయితే తీసేసి ఇంకా మంచిగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేశారు. ఇలా బయటకు వచ్చినప్పుడు అయితే తను ఇష్టంగా వదిలేస్తాను అనమాట మట్లో. కానీ ఎట్లన్నా గోల చేయని, ఇంటికి వెళ్ళాకైతే స్నానం చేపించేస్తే ఫ్రెష్ అయిపోతారని చెప్పి సో కంపల్సరిగా తీసుకొస్తూ ఉంటాను. అంతే అండి, మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. మరి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను తొందరగా. ఇంకా నుంచి ఎక్కువ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.